అందుకు తగ్గట్టుగానే అక్షయని అర్చనగా మార్చేసింది. మామూలు విషయం కాదిది. నాకింకా ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యంగా లేదు. నయవంచకురాలు, దుర్మార్గురాలు, కుటుంబ ద్రోహి లాంటి బిరుదులిచ్చి సన్మానం చేయాలి దానికి. అవును మేడం, అటువంటి బిరుదులు అవనికి సరిగ్గా సూట్ అవుతాయి. అలా అనకండి పాపం. మీరు ఈ మధ్య మంచివారిగా మారిపోయారు కాబట్టి అవని గురించి అలా మాట్లాడుతున్నారు. మేమైతే అవని అస్సలు నమ్మం, ఎప్పటికీ నమ్మం, వచ్చే జన్మలో కూడా నమ్మం. అయితే ఆ దుష్ట శక్తి ఎవరో తెలుసుకోవడానికి అవని ఊరొచ్చిన దగ్గర నుంచి చాలా ప్రయత్నాలు చేస్తుందన్నమాట. క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదంటారు చూడు, ఆ విధంగా ప్రయత్నిస్తుంది. ఏమేం చేసిందేంటి? అవన్నీ ఇప్పుడు ఎందుకులే, ఆ ఊరికే తెలుసుకుందామని అనుకుంటున్నాను. చెప్దాం లేక మన మాయమేడమే కదా. మేడం, నిన్న ఏం జరిగిందంటే అక్షయ్ని ఊరవతల చెట్టు కింద కూర్చోబెట్టింది. అవని దూరం నుంచి గమనించింది. కెమెరాలు, సీసీ కెమెరాలు కూడా పెట్టింది. దుష్టశక్తి రికార్డ్ కావాలని. అబ్బో, మామూలు హడావిడి లేదు, రాతంతా అక్కడే ఉంది. చివరికి ఏమైందంటే... ఏమైంది? తొందరగా చెప్పు, ఏమైంది? కౌంటింగ్ రోజు రిజల్ట్ కోసం టెన్షన్ పడినట్టు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మేడం? టెన్షన్ ఏం లేదు, క్యాజువల్ గా అడిగాను. ఏమైందంటే నా మాటల్లో కాకుండా వాళ్ళ మాటల్లోనే చెప్తాను, వినండి. అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? ఆ చోట ఇటువంటి చెడుదండ కనిపించింది అంటే ఖచ్చితంగా ఎవరో వచ్చుంటారమ్మా. సీసీ కెమెరాలు అమర్చారు కదా, అందులో చెక్ చేద్దామమ్మా. వచ్చింది ఎవరో తెలిసిపోతుంది కదా. సీసీ కెమెరాల యాక్సెస్ దీనికి కనెక్ట్ చేశాను. ఎవరు వచ్చారో దీంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది. ఏంటి మేడం అంత రిలాక్స్ అయ్యారు? కొంప తీసి మీకు ఆ వసీకర్కు ఏదైనా సంబంధం ఉందా ఏంటి? చిచి చిచి చిచి, అటువంటి వాళ్లతో సావాసం ఎప్పుడో మానేశాను. అవని అయితే కోటలో ఉన్నది వసీకరే అయ్యుంటుందని బాగా అనుమానిస్తుంది. అవును మేడం, ఆ వసీకర సిటీ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుందని కూడా వాదించాం. అయినా మా మాట విందే. ఇది వరకు ఆ శవాల కోటలో వేరే దెయ్యాలుండొచ్చు కాని ఇప్పుడైతే ఆ కోటకు, ఆ దెయ్యాలకు అధిపతి వసీకరే అనంటుంది. ఇంక చాలా ఆపండి. అడిగింది మీరే కదా. సాయంకాలం పూట దెయ్యాల కథలు ఎక్కువ వింటే రాత్రి కళ్ళోకొస్తాయి. అవునా? అలాగే. సరే, బాయ్. పాడుపడిన గుడిలో ఉన్న అమ్మవారిని తులసి అనే భక్తురాలు పరమ నిష్ఠాగరిష్ఠురాలై ఆరాధించింది. సేవలు చేసే వంకతో అమ్మవారి ముక్కు పుడకను దొంగలించింది అని ఆమె మీద నింద మోపబడింది. గ్రామ ప్రజలు దూషించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తులసిది భరణి నక్షత్రం, 4వ పాదం, మేషరాశి. కార్తీక మాసం శుక్రవారం నాడు బ్రహ్మముహూర్తంలో జన్మించింది. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. వేదవతి అత్తయ్యది అటువంటి జాతకం కావడం వలన అప్పటి నుంచి నిత్యం పూజలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే జాతకంతో నా కూతురు అమ్మవారి కటాక్షాన్ని పొందింది. మా అత్తయ్య మావయ్యల దగ్గర నుంచి మేం తెలుసుకున్న కథ ఇదే. ఇది వాస్తవం అమ్మా. మన ఊరికి ఇంత చరిత్ర ఉందా? ముక్కు పుడక వలనే మన ఊరికి ఒక చరిత్ర వచ్చింది. ఇది ముందు తరాలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. బెజవాడ కనకదుర్గమ్మ వారి ముక్కు పుడక ఎంతటి మహిమ గలదో
మన రామచంద్రాపురంలో వెలసిన ముక్కుపుడక కూడా అంతటి మహిమ గలది. ఆనాడు తిరిగి ముక్కుపుడక మట్టి నుంచి బయటపడింది కాబట్టే ఊరి సమస్యలన్నీ తీరాయి. లేదంటే ఇక్కడ మన ఊరే ఉండేది కాదు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినండి. ముక్కుపుడక ఏనాడైతే దొరికిందో ఆనాటి నుంచి లెక్క వేసుకుంటే రేపటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కావున ముక్కుపుడక అమ్మవారు దొరికిన చోటనే రేపు 100 సంవత్సరాల వేడుకను జరిపించుకుంటే బావుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. గ్రామస్తుల అందరి సమక్షంలో ముక్కుపుడకకు పూజను జరుపుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఊరి రక్ష, మన ఊరి దైవం, మన ఊరి గొప్పతనం ఒకటేమిటి, అన్నీ ముక్కుపుడకే. ఈ విషయం చెప్పాలనే మీ అందరినీ పిలిపించా. మీరేమంటారు? మంచి ఆలోచన సార్. ఇందులో కాదనడానికి ఏముంటుంది సార్? అటువంటి ముక్కుపుడక తరతరాలుగా మా ఇంట్లో ఉండడం మా అదృష్టం. మా కుటుంబం అందరం పల్లెటూరులోనే ఉన్నాం కాబట్టి ఇటువంటి సమయంలో 100 సంవత్సరాల వేడుక రావడం మాకు ఆనందంగానే ఉంది.